పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరూ వారి సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ చేపట్టగా ర్యాలీని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజకృష్ణ, గోదావరిగని ఏసీపీ రమేష్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగుతూ బేగంపేట చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ వారి సేవలను గుర్తుంచుకోవాలని, స్మరించుకోవాలని అన్నారు. పోలీసు అమరవీరులు దేశానికి చేసిన త్యాగాల గురించి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు వెంకటేష్, విశ్వనాథ్ రెడ్డి, మధుకర్, రమేష్ గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోనీ పోనీ ఫాస్ట్ పోనీ పోనీ ఫాస్ట్ పోనీ అన్న ఫాస్ట్ పోనీ ఫాస్టే పోనీ ఏం కాదు అంతే ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేయి స్లో పోనీ పోనీ అన్న పోనీ 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 అన్న పోనీ 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 అన్న ఏం కాదు కొంచెం స్లో అని పోనీ పోనీ అన్న పోనీ పోనీ మనము సమాజంలో జరుగుతున్న చెడును వికటిన వాళ్ళమైతాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు ఇది కూడా చూస్తున్నారు, సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. చాలా చోట్ల అమాయక ప్రజలను టార్గెట్ చేసి కొంతమంది ఫోన్లకు లింక్స్ పంపించడం కానీ, లేకపోతే ఏదైనా టాస్క్ ఇవ్వడం కానీ, పాస్వర్డ్ చెప్పమనడం కానీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మీకు డబ్బులు వస్తాయని చెప్పి మెసేజ్లు వచ్చినా, అన్నెసెసరీగా లింక్స్ వచ్చినా కూడా వాటిని ఓపెన్ చేయొద్దు. మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్కు మీ ఫోటోలు ఈ లింక్లో ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. దాని ద్వారా మీ ఫోన్కి వచ్చేటువంటి ప్రతి మెసేజ్ వాళ్ళకి పోతుంది. ఓటీపీ కావచ్చు, లేకపోతే పాస్వర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వ్యక్తుల ఫొటోస్ ప్రొఫైల్ పిక్లో పెట్టేసి మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, నాకు మనీ అవసరం ఉంది, నాకు ఇంకేదో అవసరం ఉంది అని. మనం ఏమనుకుంటాం, మన ఫ్రెండే లేకపోతే మన రిలేటివే, కొత్త నంబర్ తీసుకున్నాడేమో, లేకపోతే అదే నంబర్ నుంచి కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫోన్ హ్యాక్ అయ్యి మనం అట్లా మనీ పంపిస్తే మనం లాస్ అయిపోతాం. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని మనము అన్యాయం అయిపోకుండా, మనం నష్టపోకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా సొసైటీని కూడా మనము కాపాడాలి. మనకు 4 విషయాలు తెలిసినప్పుడు పక్కన్న వ్యక్తులకు మంచి విషయాలు షేర్ చేసుకోవాలి. మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది.
మీకు ఎలాంటి సమాచారం తెలిసినా, అంటే ఇది క్రైమ్ రిలేటెడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలాంటి సమాచారం మీకు తెలిసినా కూడా పోలీసులకి మీరు ఇన్ఫామ్ చేసినట్టయితే మీ వివరాలు కూడా సీక్రెట్గా ఉంచబడతాయి. కాబట్టి పోలీస్తో కలిసి పనిచేయండి. పోలీసు పబ్లిక్ వేరు కాదు, పోలీసు పబ్లిక్ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసినప్పుడే సమాజం బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా, ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సైకిల్ ర్యాలీకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీకు అందరికీ, ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.